వెల్కమ్ టు ఏపీ19 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని అన్నారు. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని, విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 19వ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమానికి 150,000 మంది తక్కువ కాకుండా హాజరవుతారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కూడా ఆహ్వానం అవసరం లేదు. స్వచ్ఛందంగా అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఆయన అంబేద్కర్ గారు ప్రజల మనిషి కాబట్టి ఎవరికి స్పెసిఫిక్గా ఆహ్వానం అవసరం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలోంచి ప్రతి నలుమూలల నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కనుమ పండుగను పురస్కరించుకొని కోనసీమ జిల్లాలో నిర్వహించుకునే ప్రబల తీర్థాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ తీర్థాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల నూలుతో ప్రబల అలంకరణం ఎంతో చూడముచ్చటగా కనిపించింది. ప్రభలను నదీ తీరాన్ని దాటించిన సన్నివేశం ఎంతో అద్భుతంగా కనిపించింది. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. రంగురంగుల నూలుతో నయనానందంగా తీర్చిదిద్దిన ప్రభలను జగ్గన్న తోటకు భక్తులు భుజాలపై మోసుకొచ్చారు. ప్రభలకు శిఖర భాగంలో త్రిశూలం, మధ్య భాగంలో మకర తోరణంతో ఉన్న మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువు తీర్చారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు గ్రామాలకు చెందిన పార్వతీ వీరేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలను ఎగువ కౌశిక నదిని దాటించి తీసుకొచ్చారు. ప్రవాహంతో ఉన్న ఎగువ కౌశిక నదిలో దిగినప్పుడు ప్రభలను భుజాలపై ఎక్కడా ఒరగకుండా జాగ్రత్త వహిస్తూ 150 మంది యువకులు తీరం దాటించే సన్నివేశం మహా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షేక్ షాహిద్ బాబు కోరారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కృష్ణా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు అధికారులు దళిత నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా షాహిద్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎంతో చరిత్రాత్మకమైన స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయలతో 125 అడుగుల ఎత్తు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని అన్నారు. విగ్రహంతో పాటు 3,000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్, ఓపెన్ థియేటర్, లైబ్రరీ, ధ్యానం కోసం ప్రత్యేక హాల్, గ్రీనరీ ఏర్పాటు చేసి అద్భుతమైన కళాఖండంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిందని అన్నారు. 18వ తేదీ గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మారథాన్ నిర్వహించి 27,432 మంది ఫ్లెక్సీ బ్యానర్పై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘం నాయకులు, రాష్ట్ర క్రిస్టియానిటీ మైనారిటీ కార్పొరేషన్ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతనికి ఏమవుతుందోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ జైల్లో గురువారం నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్లు శ్రీనివాసరావు తమకు చెప్పినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని సావిత్రి కోరారు. 5 సంవత్సరాల మట్టి నుంచి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్షి చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాల మట్టి నుంచి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్షిని చెప్పరండి. మాకు ఏదో నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ రోజురోజుకు పుంజుకుంటోంది. రానున్న ఎన్నికలకు అధికారులు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలకు అధికారుల నియామక ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 4వ జోన్లో
ఏఆర్ఓలను నియమిస్తూ భూ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సిఫారసుల మేరకు రాయలసీమ ప్రాంతంలోని 4వ జోన్లో తహసీల్దార్లుగా ఎన్నికల ఏఆర్ఓలుగా నియమిస్తూ CCLA కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కలెక్టరేట్లలో పనిచేస్తున్న అధికారులను తహసీల్దార్లుగా బదిలీ చేయడంతో పాటు వారిని 21 నియోజకవర్గాలకు ఏఆర్ఓలుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివసుబ్రహ్మణ్యం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఈ యువతి భీమవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతుంది. పండుగకు ఇంటికి రావడంతో శివసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి గొడవపడి కోపంతో పీక కోశాడు. స్థానికులు గమనించి సుబ్రహ్మణ్యానికి దేహశుద్ధి చేశారు. యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గన్నవరం మండలం చిన్నవుటిపల్లి RTA చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై ఆటో సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్లో గాయపడిన క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కనీస సౌకర్యాలు మారుమూల గిరిజనులకు నేటికి అందని ద్రాక్షగానే మిగిలాయి. విద్య, వైద్యం, తాగునీరు అందక గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. తాజాగా ఓ గిరిజనుడు తన భార్య మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వెళ్లిన హృదయ విదారక ఘటన చర్చనీయాంశమైంది. సకాలంలో వైద్యం అందక వారి 6 నెలల కుమారుడు 10 రోజుల కిందటే మృతి చెందటం గమనార్హం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీ శివారు గిరిశిఖర గ్రామం చిట్టంపాడు గ్రామానికి చెందిన మాదల గంగమ్మ మంగళవారం మధ్యాహ్నం విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త గంగులు ఈమెను ఆటోలో శృంగవరపుకోట వరకు తీసుకువచ్చాక గ్రామం వరకు రాలేమంటూ ఆటోవాలా వెనక్కి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తమకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా తమ పొలాల్లో డ్రెడ్జర్తో డ్రైన్ త్రవ్వకపు పనులు చేపట్టడం పట్ల బుధవారం మొగల్తూరు మండలం గరువుపల్లవపాలెం రైతులు మండిపడ్డారు. గొంతేరు డ్రైన్ డ్రెడ్జింగ్ త్రవ్వకపు పనులు చేసేందుకు డ్రైన్ను ఆనుకొని ఉన్న 45 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఎకరానికి 12,50,000 నష్టపరిహారం చెల్లించే విధంగా 2013లో ఒప్పందం కుదుర్చుకొని కొంతమంది రైతులకే చెల్లించారన్నారు. నిర్ణయించిన నష్టపరిహారాలు 12,50,000 ఎకరానికి నిర్ణయించారండి. సగం మంది రైతులు పడ్డాయి, సగం మంది రైతులు పడలేదు. దానికోసం మళ్ళీ ప్రభుత్వ వారు ఎన్నిసార్లు తిరిగినా సరే ఆ సబ్సిడీ కోసం ఆ పొలం తవ్వకం నిమిత్తం తీసుకున్న దానికి అమౌంట్లు పడలేదని చెప్పి ఎన్నిసార్లు తిరిగినా సరే అవ్వలేదండి. ఈ రోజున గొంతే డ్రైన్ కోసం ఇది సబ్సిడీ నష్టపరిహారాలు చెల్లించకుండా మా పొలాలు తవ్వడం జరుగుతుంది. దీనికోసం మేము అడ్డు పెట్టి ఆఫ్ చేయడం జరిగిందండి మా పొలాల కోసం. కొక్కిలంటే మరి తవ్వేస్తుంటే ఎన్నోసార్లు ఆఫ్ చేస్తాం. మరి మా తమ్ముడు కూడా ఆఫ్ చేయించున్నాడు. మాది ఎక్కడో దూరం. మరి మాకు డబ్బులు ఇచ్చి న్యాయం చేసి తవ్వుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భర్తపై భార్య రాసిన క్రైమ్ కథా చిత్రంలో ఓ మహిళ బలైంది. ప్రియుడితో కలిసి భర్తను జైలుకు పంపుదామని స్కెచ్ వేసి అందుకు పరిచయం ఉన్న ఓ మహిళను సాయం కోరి చివరకు ఆ మహిళనే చంపేసి నేరం భర్తపై తోసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయింది. సినిమా కథకు ఏమాత్రం తీసిపోని రీతిలో జరిగిన ఈ ఘటనలో 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం సర్కిల్ డీఎస్పీ జయసూర్య మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భర్తకి ఫ్లాష్ అయింది, అలాగే వైఫ్కి ఫ్లాష్ అయింది. అప్పుడు ఈ అమ్మాయిని కూడా వెరిఫై చేస్తే గత 2 years నుంచి అమ్మాయి 2 సార్లు బయటికి వెళ్ళిపోయిందని, అలాగే భర్తకి దూరంగా ఉంటుందని, రీసెంట్గానే మళ్ళీ భర్తతో రిషేంద్రతో ఎవరైతే అనుమానితులతో మళ్ళీ రీయూనియన్ తిరిగి వచ్చిందని మనకు తెలిసి అసలు ఈ అమ్మాయిని వెరిఫై చేసాం. వెరిఫై ఈ లవర్ ఎక్కడ ఉన్నాడు అరవింద్ అని దీనికి లవర్ ఉన్నాడు. ఆ లవర్ని వెరిఫై చేస్తే ఆ లవర్ని పట్టుకుని ఆడి ఫోన్స్ ఇవన్నీ చెక్ చేస్తే సేమ్ ఏదైతే ఈ అమ్మాయి ఫోన్లో మెసేజెస్ ఉన్నాయో అదే మెసేజ్ అమ్మాయి ఆ ఫోన్లో కూడా ఉన్నాయి. మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. మైలవరం చిన్న చెరువు వద్ద 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
చర్చి ప్రక్కన జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువు పారంభూకి భూమి తమదంటే తమదంటూ కొంతకాలంగా 2 వర్గాల మధ్య వివాదం నెలకొంది. తాజాగా బుధవారం మరోమారు ఆ స్థలం తమదంటే తమదని ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.